ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వనున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు అధికారులకు నోటీసులు ఇవ్వడమే కాకుండా పలువురు అధికారుల స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు అధికారులు. ఇక అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు అధికారులకు నోటీసులు ఇవ్వడమే కాకుండా పలువురు అధికారుల స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనుండటంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు అయితే మాత్రం దూకుడు పెంచారు. ఇప్పటికే పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసి విచారించడం జరిగింది. మరోపక్క మాజీ సీఎం కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మరోపక్క మాజీ మంత్రి హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్క అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో ఈ అంశం అయితే మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహరావు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, చెప్పండి, ఏంటి సిట్టు దూకుడు పెంచుతుందనుకోవచ్చా? మరోపక్క అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో, శీతాకాల సమావేశాలు ఉండటంతో మరోపక్క మాజీ సీఎం కేసీఆర్కి నోటీసులు ఇవ్వటం వెనుక ఏమైనా రాజకీయ ప్రాధాన్యత ఉందా, లేకపోతే సిట్టు ఈ అంశంలో లోతుగా విచారించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఈ కేసు వ్యవహారానికి సంబంధించినంత వరకు ఎవరు ట్యాపింగ్ చేశారు, ఎవరు చెప్తే ట్యాపింగ్ చేశారు, ఈ రెండు అంశాలు ప్రస్తుతం సిట్ విచారిస్తుంది. ఇప్పటి వరకు ట్యాపింగ్ చేసిన వాళ్ళందరికీ సంబంధించి ప్రభాకర్ రావు లాంటి వాళ్ళని కానీ ఇతర అధికారులకు సంబంధించినంత వరకు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ ప్రభాకర్ రావు కానీ ఇంకెవరైనా కానీ ఎవరు చెప్తే ఈ మొత్తం చేశారు, ఇది ఇంపార్టెంట్గా సిట్ భావిస్తుంది ఈ కేసుకి సంబంధించినంత వరకు. ఎందుకంటే ఎవరో ఒకరు పైనుంచి డైరెక్షన్స్ ఇవ్వందే పోలీసులు ఈ రకమైన ట్యాపింగ్ పాల్పడరు కనుక ఎవరు ఈ డైరెక్షన్స్ ఇచ్చారనే అంశానికి సంబంధించి కొంత లోతుగా విశ్లేషిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఈ బృందం ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చింది. మాజీ అధికారులకు కానీ లేకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక శాఖల్లో కానీ కీలకంగా పనిచేసిన అధికారులందరికీ కూడా నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పేసి సిట్ నిర్ణయించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. కేవలం కేసీఆర్ కాదు, హరీష్ రావు కూడా, మాజీ మంత్రి, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు. ఎప్పుడు నోటీసులు ఇస్తారనే అంశానికి సంబంధించినంత వరకు కొంత క్లారిటీ రావాలి. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మాత్రమే నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాలు కేవలం 4 రోజుల పాటే జరుగుతాయి. ఈ నెల 29 నుంచి జనవరి 4వ తేదీన మాత్రమే సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశాల సందర్భంగా కాకుండా సమావేశాలు అయిపోయిన వెంటనే కేసీఆర్కి నోటీసులు ఇవ్వాలని చెప్పేసి సిట్ భావిస్తుంది. ఏం జరగబోతుంది, కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన తర్వాత ఏం జరగబోతుంది, అట్లాగే హరీష్ రావు ఏం స్పందిస్తారనే అంశానికి సంబంధించి కూడా కొంత లీగల్ అంశాలు కూడా తెరపైకి వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. నోటీస్ ఇస్తే నేరుగా కేసీఆర్ హాజరవుతారా లేకపోతే కోర్టును ఆశ్రయిస్తారా, రెండు అంశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. నేరుగా నోటీస్కి
కేసీఆర్ రిప్లై ఇచ్చేసి తాను హాజరవుతానని చెప్పొచ్చు, లేకపోతే తాను హాజరు కాలేనని చెప్పొచ్చు. అదే సమయంలో కోర్టును ఆశ్రయించి ఈ కేసులో తనకు ఏమాత్రం సంబంధం లేదు, కావాలని రాజకీయ కక్షతోనే ప్రభుత్వం తనకు నోటీసులు ఇస్తుందని చెప్పేసి కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో న్యాయ నిపుణులతో కూడా ప్రస్తుతం కేసీఆర్తో పాటు హరీష్లు చర్చిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా రాజకీయ కోణంలోనే ఉన్నట్టుగానే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది జరగదు, ఒకవేళ జరిగినా కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే కొన్ని అంశాలకు సంబంధించి మాత్రం చేయాల్సి ఉంటుంది. ఉగ్రవాదులకు సంబంధించి కానీ అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించిన అంశాలకు సంబంధించి మాత్రం ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వాలు చేస్తాయి, కానీ రాజకీయపరమైన నాయకులపైన మాత్రం చేయము. దీనికి సంబంధించి మాత్రం కేవలం అసత్యాలుగా తమ పైన ఆరోపణలు చేస్తున్నారు, కానీ దీంట్లో వాస్తవాలు లేదని చెప్పేసి బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తుంది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామం మాత్రం ఈ కేసుకు సంబంధించినంత వరకు ఇంతవరకు కొంత స్లోగా వెళ్ళినట్టుగా కనిపించింది. ప్రభాకర్ రావు ఇప్పటికే కస్టడీలో ఉన్నారు, ఆయనకు సంబంధించినంత వరకు విచారణ జరుగుతుంది. మరో వారం రోజుల పాటు కూడా ఆయన విచారణను పొడిగించాలని చెప్పేసి ఇప్పటికే కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభాకర్ రావు నుంచి వస్తున్న సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాతనే సిటీ అంశానికి సంబంధించి కొంత రాజకీయపరమైన నాయకులకు కూడా నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. దాంట్లో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి పేరు కేసీఆర్ పేరు వినిపిస్తుంది, హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు పేరు వినిపిస్తుంది. ఎందుకు ఇద్దరు పేర్లే వినిపిస్తున్నాయంటే ప్రభుత్వంలో ఉన్న కీలకంగా అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారి ఆదేశాల మేరకే ఇది చేసినట్టుగా కనిపిస్తుంది. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు కూడా కొంత తెరపైకి వచ్చింది, ఆయన స్టేట్మెంట్ ఇప్పటికే తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పొలిటికల్ విచారణ జరగలేదు, కానీ ఇప్పుడు నెక్స్ట్ సిట్కు సంబంధించినంత వరకు ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించినంత వరకు కొంత పొలిటికల్ లైన్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. కేవలం కేసీఆర్ హరీష్ని విచారిస్తారా, లేకపోతే గత ప్రభుత్వంలో ఇంకా కీలకంగా వివరించిన ఇంకెవరైనా మంత్రులను విచారిస్తారన్న అంశానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రానుంది. ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం అయితే స్పష్టంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేసీఆర్కి హరీష్ రావుకి నోటీసులు ఇస్తారు, కానీ అసెంబ్లీ సమావేశాల తర్వాతనే వాళ్ళను విచారణకు పిలిపించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నరసింహారావు.